నేను చెప్పేది ఒకటే, నాన్న నువ్వు ముందు దయచేసి హాస్పిటల్కి వెళ్ళు, చూపించుకొని జనాల్లోకి రా. జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడుతున్నారు ప్రజలు కూడా అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగానే మాట్లాడుకుంటున్నారా ప్రజలు? 100కి 99% మాట్లాడుతున్నారు. ఏమని? ఈ మెంటలు వచ్చిందా ఏంటి జగన్మోహన్ రెడ్డికి? గత ప్రభుత్వంలో పథకాలు అన్నాడు, అవి అన్నాడు, ఇవి అన్నాడు. రాజధాని గురించి మామిగాను, లేకపోతే వైజాగ్, లేకపోతే ఇంకోటి అని, లేకపోతే బందరు ఇవన్నీ చెప్పడం చాలా వేస్ట్. ఆయన గురించి మాట్లాడటం కూడా వేస్ట్. గత ప్రభుత్వంలో 11 సీట్లు వచ్చినాయి, ఈ ప్రభుత్వంలో 1 సీటు కూడా రాదు. జగన్మోహన్ రెడ్డి దయచేసి నువ్వు వెళ్ళి పిచ్చి హాస్పిటల్లో చేరడం చాలా మంచిది. ఇప్పుడు ఆయన కొంచెం మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు. కొంచెం మెంటల్ హాస్పిటల్లో చూపిస్తే చాలా బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు కూడా మామిగాన్ అని పెట్టుకున్నాడు, అది కూడా పిచ్చితో ఇంకా పైశాచికత్వం ఎక్కువైపోయింది. ఇలాంటి వ్యక్తి గురించి మేము పట్టించుకోము, మా జనాలు కూడా పట్టించుకోము. నమస్తే, మీ పేరు? నా పేరు నాగలక్ష్మి అండి. ఏం చేస్తారు? హౌస్ వైఫ్. ఏంటమ్మా మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. రాజధాని గురించి మేము మావిగాన్ అనే దాని మీద ఇంకా స్టాండ్ అయి ఉన్నాము. మావిగాన్కి సపోర్ట్ చేసేవాళ్ళు జగన్మోహన్ కోటేస్తారు, అమరావతికి సపోర్ట్ చేసేవాళ్ళు చంద్రబాబు కోటేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి దాని మీద మీ ఉద్దేశం ఏంటి అసలు? ఈ రోజుల్లో అమరావతి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారండి. అలాగా మాకు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని తీసుకొచ్చి గుంటూరు, అమరావతి, విజయవాడ ఈ మూడింటికి మంచి పేరుతో మాకు ప్రతి ఒక్కరికి అమరావతి, మా పిల్లలకి రాజధాని ఏదంటే అమరావతి అని చెప్పుకోవడానికి ఒక ఇది ఉంది. గత ప్రభుత్వంలో అమరావతి ఏది అంటే 3 రాజధానులను పెట్టాడు, అది పిచ్చి పరాకాష్ఠకు పోయినట్టేనండి. ఇప్పుడు కూడా మామిగాన్ అని పెట్టుకున్నాడు, అది కూడా పిచ్చితో ఇంకా పైశాచికత్వం ఎక్కువైపోయింది. ఇలాంటి వ్యక్తి గురించి మేము పట్టించుకోము, మా జనాలు కూడా పట్టించుకోము. ఏపీ రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతి రాజధాని అయినందుకు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వచ్చి విజయవాడ క్యాపిటల్ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ 2 రకాలుగా మాట్లాడుతున్నారు. ఒకసారి మావిగాన్ అంటా ఉన్నారు, మన విజయవాడ వచ్చి విజయవాడ క్యాపిటల్ అంటా ఉన్నారు. ఏంటి అసలు ఏం స్టాండ్ తీసుకున్నారు? అసలు ప్రజలకి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు రాజధాని పట్ల? ఏముందండి, వాళ్ళు ఏదో ఒక రాజధాని అని పేరు పెట్టేసుకొని గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ చంద్రబాబు నాయుడు గారి మీద బురద జుమ్మాలి, ఏదో రకంగా అపోహలు చెయ్యాలి అని చెప్పి ఆయన చేస్తున్నాడండి. ఇప్పుడు ఆయన కొంచెం మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు. కొంచెం మెంటల్ హాస్పిటల్లో చూపిస్తే చాలా బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ఇటు పక్కన అమరావతికి సంబంధించిన వాళ్ళంతా కూడా గతంలో మేము 1631 రోజులు శాంతియుతంగా ర్యాలీ చేస్తే కూడా ఆ రోజున పట్టించుకోని మనుషులు ఈ రోజున అమరావతి వచ్చి ఏదో రైతులకి మేము సున్నితంగా ఏదో చేస్తూ ఉన్నాము, చంద్రబాబు చేసిన అన్యాయాలు మేము ఎదుర్కొంటామని చెప్పి మాట్లాడుతున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటి అసలు? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు అమరావతి అని మనకి డిక్లేర్ చేసినప్పుడు ఇదే వైసీపీ జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని కూడా తేడా తెలియకుండా అమరావతి రాష్ట్ర ప్రజలని, ఆడవాళ్ళని హీనంగా మాట్లాడతాం వ్యక్తం పరిచింది కూడా అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం చాలా వేస్ట్ అండి. అలాగా ఆయన చెప్పినట్టు రాజధాని గురించి మామిగాను, లేకపోతే వైజాగ్, లేకపోతే ఇంకోటి అని, లేకపోతే బందరు ఇవన్నీ చెప్పడం చాలా వేస్ట్. ఆయన గురించి మాట్లాడటం కూడా వేస్ట్. గత ప్రభుత్వంలో 11 సీట్లు వచ్చినాయి, ఈ ప్రభుత్వంలో 1 సీటు కూడా రాదు. జగన్మోహన్ రెడ్డి దయచేసి నువ్వు వెళ్ళి పిచ్చి హాస్పిటల్లో చేరడం చాలా మంచిది. అంటే ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా చర్చ మొదలైంది. 2 సంవత్సరాల కాలంలో ఎవరన్నా డెవలప్మెంట్ గురించి మాట్లాడతారో లేదా పథకాలు ఇచ్చిన దాని గురించి మాట్లాడతారు, కానీ ఇక్కడ విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడుతున్నారు ప్రజలు కూడా అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగానే మాట్లాడుకుంటున్నారా ప్రజలు? 100కి 99% మాట్లాడుతున్నారు. ఏమని? ఈ మెంటలు వచ్చిందా ఏంటి జగన్మోహన్ రెడ్డికి? గత ప్రభుత్వంలో పథకాలు అన్నాడు, అవి అన్నాడు, ఇవి అన్నాడు. రాష్ట్ర ప్రజలందరినీ అప్పుల పాలలో పడేశాడు. ఇప్పుడు కూడా ఇలాగా మళ్ళీ గెలిపించుకుంటే మేము మళ్ళీ ఇంకా సంకనాగిపోవాలని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారండి. ఇలాగా మేము ఆయన్ని మేము అంటూ ఆయన పార్టీ అంటూ మేము తలచకూడదు, అసలు రాకూడదు. వచ్చే 2029 ప్రభుత్వంలో కూడా కూటమి ప్రభుత్వం కావాలి అని అనుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. అంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో గెలిచేది వైసీపీ పార్టీ. ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు చేసే అసమర్థ పాలన అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి పేటీఎం బ్యాచ్లో ఉన్నారు కదండి వాళ్ళు అలాగ మాట్లాడతారు. బురద జమ్మడానికి ఎంతో మంది ట్రై చేస్తారు. అవన్నీ జనాలు మాత్రం నమ్మట్లేదు. కూటమి ప్రభుత్వం అండి. కూటమి ప్రభుత్వం ఎందుకని అంటే చంద్రబాబు నాయుడు గారు లేడీస్కి 33% రిజర్వేషన్ చేయించడం, టెక్నాలజీ లోకేష్ బాబు గారు తీసుకురావడం, గిరిజనులకు రోడ్లు, స్కూళ్ళు అవన్నీ పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం, చాలా అభివృద్ధి కూటమి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మేము కూటమి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదా? చేయలేదండి. మరి పక్కన అన్ని మేమే చేసాము, డెవలప్మెంట్ మేమే చేసాము, రోడ్లు వేసాము, పథకాలు ఇచ్చాము, నవరత్నాలు అంటూ పథకాలు ఇచ్చాము ప్రతి ఇంటికి ప్రతి మనిషికి అని చెప్పి మాట్లాడుతున్నారు కదండి. మరి గత ప్రభుత్వంలో ఏం చేశారండి? అప్పులు చేసి జనాల మీదకి రుద్దడమా ఇయ్యా చేసింది? ఆయన రోడ్లు చూడండి, స్కూల్ చూడండి, హాస్పిటల్ చూడండి అన్నారు. ఇప్పుడు 100కి 99%
సీఎం ఫండ్ రిలీఫ్కి మేము పెట్టుకుంటే అర్హులయ్యి మాకు ఎప్పటికప్పుడు మాకు ఇదవుతుంది. హాస్పిటల్కి కానీ ఏదైనా రోడ్లు ఇప్పుడు మేము సౌకర్యంగా వెళ్ళడానికి చాలా అభివృద్ధిగా చేశారు రోడ్లు కానీ. అలాగే చదువులు పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివించడం కన్నా గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటున్నాం. ఇంకా ఆ ప్రభుత్వంలో ఏం చేశారండి, గొంతలు అసలు ఆ రోడ్లోకి వెళ్తే ఎక్కడ చచ్చిపోతామో, ఎక్కడ గోతుల్లో పడిపోతామో, కాలు చేతులు ఎక్కడ ఎరగొట్టుకుంటామో ఆ బాధ ఇప్పటికీ అప్పుడు చూడండి. ఆనాడు ఎలాగుంది, ఈనాడు ఎలాగుంది, అదొక్కటి మనం తెలుసుకొని మనం వృద్ధిలోకి వెళ్ళి ఏ ప్రభుత్వం మన పిల్లలకి భవిష్యత్తు ఇస్తుందో అది మనం తెలుసుకుంటామండి. టెక్నాలజీ అంటే లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా మాకు చాలా పిల్లలకి అభివృద్ధి చేస్తున్నారు. లోకేష్ గారు బాగా అభివృద్ధి చేస్తున్నారండి. స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ అలాగే ప్రతి ఒక్కరికి పిల్లలకి తెలియనివి కూడా తీసుకొచ్చి అభివృద్ధికి తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మా పిల్లల భవిష్యత్తుకి కావాలని ఇప్పుడు అమరావతికి చాలా వేగంగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మా పిల్లలకి భవిష్యత్తుగా ఆయన ₹1 అప్పు చేసిన 75% వచ్చే తరానికి కావాల్సిన ప్రభుత్వం వచ్చే తరానికి కావాల్సిన పిల్లలకి సౌకర్యాన్ని చూస్తున్నారు. 25% మాత్రం ఖర్చు పెడుతున్నాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం రావాలని అందరూ కోరుకుంటారు. మరి అమరావతిలో మొత్తం ఎటు చూసిన స్కాములు, లడ్డూ బెల్లం లాగా చంద్రబాబు నాయుడు అందరికీ కట్టపెట్టేస్తున్నాడు. అక్కడ ల్యాండ్లు కానీ ఏదైనా స్కాములు లేకుండా జరగాలి, రాజధాని కావాలంటే అది మావిగంతోనే సాధ్యం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటండి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? గత ప్రభుత్వంలో లడ్డు బెల్లం పంచినట్టు తిరుపతి దేవస్థానంలో లడ్డూని కల్తీ నెయ్యితో చేసిన ఇది మా జగన్మోహన్ రెడ్డి గారికి. అలా మీకు అలవాటు ఉందేమో. మా కూటమి ప్రభుత్వం వాళ్ళకి కానీ ఇప్పుడున్న చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ వాళ్ళకి కానీ అలాంటిది ఏం లేదు నాన్న. నువ్వు ప్రతిసారి ఇలాంటి అవమానాలు ఎన్ని చేసినా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు కానీ అలా మిస్సెస్ గారిని అవమానించినప్పుడు లోక్సభలో అవమానించడం కానీ ప్రతిదీ నీకే స్టార్ట్ అవుద్ది. ఈ కూటమి ప్రభుత్వం ఏనాడు మీరు ఒక మాట అన్నా తిరిగి అన్న మాట లేదు. లేడీస్కి అంత గౌరవం ఇస్తారు మీరు ఇవ్వకపోయినా. నేను చెప్పేది ఒకటే, నాన్న నువ్వు ముందు దయచేసి హాస్పిటల్కి వెళ్ళు, చూపించుకొని జనాల్లోకి రా.